ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇందులో ఉన్నారు మీరందరూ? చాలా బాగున్నాము. మా ఇంట్లో అయితే రాముడికి ఎంతో ఇష్టమైన చలివిడి వడపప్పు పానకం ప్రసాదంతో మేము డే స్టార్ట్ చేసేసాము. చలివిడి కోసం ముందు రోజు నైట్ నానబెట్టిన బియ్యాన్ని తడిగానే మిక్సీ పట్టుకొని ఆ తడిపిండిలో సరిపడా బెల్లం వేసుకుని కలుపుకుని చలివిడి అయితే సిద్ధం చేసుకున్నాను. ఈ విధంగా చేసిన చలివిడి అంటే రాముల వారికి చాలా ఇష్టమంట. ఇప్పుడు ఈ చలివిడిని మనం ఏదైతే ప్రసాదం పెట్టాలనుకుంటున్నామో ఆ పావుల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన చలివిడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పానకం కోసం ఒక గ్లాసులోకి వాటర్ తీసుకుని బిందెలో కానీ వాటర్ టిన్లో కానీ నిండుగా ఉన్న వాటర్ తీసుకోండి. మనం చెయ్యి తగలకుండా ఉన్న వాటర్, ఎందుకంటే దేవుడికి ప్రసాదంగా పెడుతున్నాం కదా, అందుకోసం ఈ విధంగా తీసుకుని అందులో సరిపడా బెల్లం, యాలకుల పొడి, మిరియాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని, నా దగ్గర అయితే తులసి ఆకులు కూడా ఉన్నాయి, నేను అవి కూడా వేసుకున్నాను, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకున్న పానకం రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం రెడీ చేసేసుకుంటే అయిపోయి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు పూజ స్టార్ట్ అయిపోయింది. పూజ కోసం నేను ప్రత్యేకించి ఇంకా ప్రసాదాలు అయితే ఏమీ చేయలేదు, వాటితోనే సరిపెట్టేశాను. చిటి గారెలు మాత్రం వేశాను అంతే. రాముల వారికి మినపప్పుతోనూ అలాగే రవ్వతోనూ కొబ్బరితోనూ చేసిన ప్రసాదాలు అంటే చాలా ఇష్టమంట. కానీ నేనైతే అవేమీ చేయలేదు, గారెలు ఒకటి వేసి సరిపెట్టేశాను. మా పిల్లలైతే చాలా డీప్గా కోరికలు కోరేసుకుంటున్నారు. బహుశా ఎగ్జామ్స్ కదా, అందుకోసం మేము గట్టిగానే మొక్కుకుంటున్నారు. ఈ విధంగా పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేస్తున్నాము. గంట కొట్టడానికి దెబ్బలాడుకున్నారు. ఫైనల్ హారతి అయితే తీసుకున్నారు ఒకరి తర్వాత ఒకళ్ళు. ఈ విధంగా మా ఇంట్లో అయితే పూజ అయిపోయిందండి. మరి మీరేమి చేశారు ప్రసాదాలు శ్రీరాముడి కోసం? నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఇంట్లో పూజ అయిపోయింది కదా, పెట్టేస్తున్నాను అనుకోకండి. మా ఊరి రాముడిని చూపిస్తాను, వచ్చేయండి. ఇది మా ఊరి రాముడు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాడో. మీ ఊళ్ళో రాముడు కూడా ఇంతే అందంగా ఉంటుంటాడు కదా.